Hello students, welcome to Sridhar CC. Good evening everyone. Welcome to Chakravyuham program. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఎక్స్క్లూజివ్గా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ టాపిక్స్ ఇప్పటికి ప్రీవియస్ వీక్స్లో కవర్ చేసాం. సో ఈ చక్రవ్యూహం ప్రోగ్రామ్ ఎవరికి ఇది బెనిఫిట్ అవుతుందంటే మేజర్గా ఈ సెషన్ని మనం ఓరియంటెడ్గా తీసుకొస్తున్నామంటే లైక్ ఎస్పెషల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్న జేఈ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్పిఎఫ్, దాంతోపాటు గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి, ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్ఆర్బి ఏఎల్పి, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో రాస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఇట్ కెన్ బి రిఫర్డ్ లైక్ ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో బికాస్ ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో మనకి జనరల్ స్టడీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్తో డీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియోస్ ఇవన్నీ. సో కేర్ఫుల్గా వాచ్ చేయండి అండ్ కాన్సెప్ట్స్ అన్ని నీట్గా నోట్స్లో రాసుకోండి. క్లియర్? సో ఈ రోజు అయితే మన ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నేషనల్ ఇన్కమ్. దేని గురించి మాట్లాడుతున్నామమ్మా? నేషనల్ ఇన్కమ్. సో మీ అందరికీ తెలిసిందే నేషనల్ ఇన్కమ్ని మనం డిఫరెంట్ మెథడ్స్తో మెజర్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్కి లింక్డ్గా మనం క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఎంపికలలో ఏది వ్యక్తులు అన్ని వనరుల నుండి వ్యక్తిగత ఆదాయపు పన్నులు తగ్గించే ముందు సంపాదించిన మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఖర్చు చేయదగిన ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్. ఆప్షన్ బి వ్యక్తిగత ఆదాయం. ఆప్షన్ సి జాతీయ ఆదాయం. ఆప్షన్ డి గ్రాస్ ఆదాయం. ఓకే, సో ఆల్రెడీ మీకు మీరు స్ట్రీమ్ అవుతున్నప్పుడే, మీరు ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడే ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్ అమ్మా. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ద టోటల్ ఇన్కమ్? సో ఇక్కడ ఏమడుగుతున్నారు? అబ్జర్వ్ ద కీవర్డ్స్ అండ్ దర్ ఆస్కింగ్ అబౌట్ ద టోటల్ ఇన్కమ్. అవునా? సో టోటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎర్న్డ్ బై ఇండివిజువల్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, ఇవి కీవర్డ్స్, ఫ్రమ్ ఆల్ సోర్సెస్ బిఫోర్ డిడక్టింగ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్. ఓకే, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ డిటెక్ట్ చేయకముందే అన్ని సోర్సెస్ నుంచి వచ్చే టోటల్ ఇన్కమ్ని మనం ఏమని అంటాము? ఆప్షన్ ఏ డిస్పోజబుల్ ఇన్కమ్, ఆప్షన్ బి పర్సనల్ ఇన్కమ్, ఆప్షన్ సి నేషనల్ ఇన్కమ్, ఆప్షన్ డి గ్రాస్ ఇన్కమ్. సి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాక ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారు. అవునా కదా? ఇండివిజువల్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్లో ఒక ఆప్షన్ మనకి క్లియర్గా ఉంది. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో మొత్తం దేశంలో ఉన్న లైక్ సబ్జెక్ట్స్ అన్ని ఎర్న్ చేసే ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఎస్ ఆర్ నో? సో ఖచ్చితంగా ఆప్షన్ సి మనం ఎలిమినేట్ చేయొచ్చమ్మా. అంతేనా? ఆప్షన్ సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దెన్ మిగతా ఆప్షన్స్ని ఒక్కసారి డీకోడ్ చేద్దాం. వాట్ ఈస్ పర్సనల్ ఇన్కమ్, వాట్ ఈస్ డిస్పోజబుల్ ఇన్కమ్, వాట్ ఈస్ గ్రాస్ ఇన్కమ్ ఒకసారి చూద్దాం. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఓకే, సో ట్యాక్సెస్ డిటెక్ట్ అవ్వకముందు ఏంటమ్మా? ట్యాక్సెస్ రెడ్యూస్ అవ్వకముందు ప్రతి పర్సన్ సంపాదించే టోటల్ ఇన్కమ్ని ఏమంటాం? టోటల్ ఇన్కమ్ అన్ని సోర్సెస్ నుంచి కౌంట్ చేస్తాం బిఫోర్ డిటెక్టింగ్ ట్యాక్సెస్. అంటే దీంట్లోనే ట్యాక్సెస్ కూడా ఉంటాయన్నమాట. బిఫోర్ డిటెక్టింగ్ ట్యాక్సెస్ మనకి అన్ని సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఏమంటామమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ అస్ పర్సనల్ ఇన్కమ్. సో ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ శాలరీ, వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్, 12 lakhs per annum or 24 lakhs per annum is your package. సో దాంట్లో ట్యాక్సెస్ మనకి ఏమి డెడ్యూస్ అవ్వవు. ఇట్స్ అ రా శాలరీ. సో దాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ అస్ పర్సనల్ ఇన్కమ్. అదే మనకి క్వశ్చన్లో కూడా అడిగారు. అన్ని సోర్సెస్ నుంచి ట్యాక్సెస్ డిడక్ట్ అవ్వక ముందు వచ్చే ఇన్కమ్ని ఏమంటారు? పర్సనల్ ఇన్కమ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పచ్చా? అంటే అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల నుంచి రెంట్స్ వచ్చే, పొలాలు ఉన్నాయి, పంటల నుంచి మీకు లైక్ ఒక ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అండ్ దాంతోపాటు మీకు ప్రతి మంత్ మీకు ఒక శాలరీ వస్తుంది ఆర్ వేజెస్. సో ఇవన్నీ లేకపోతే మీరు దేంట్లోనే ఇన్వెస్ట్ చేశారు, ఓకే, డివిడెండ్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ వచ్చాయి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ యువర్ పర్సనల్ ఇన్కమ్. క్లియర్? ఎస్. దెన్ వాట్ ఈజ్ డిస్పోజబుల్ ఇన్కమ్? డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్
personal disposable income. What is this disposable income then? Disposable income అంటే ఏం లేదు, పర్సనల్ ఇన్కమ్ నుంచి ఏంటమ్మా, పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని మైనస్ చేశారు అనుకోండి. పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని మైనస్ చేస్తే వచ్చేది ఏంటమ్మా, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. మీ ఆల్ పర్సనల్ అన్ని సోర్సెస్ నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది కదా, దాని నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే వచ్చే నెట్ ఇన్కమ్ ఏంటమ్మా, డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ని డెడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నారు, బిఫోర్ డెడ్యూసింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్సే కదా, సో అది కూడా మన ఆన్సర్ కాదు. దెన్ వాట్ ఈస్ గ్రాస్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ అంటే తెలుసు కదా, వాట్ ఈస్ గ్రాస్ ఇన్కమ్? ఓకే, సి గ్రాస్ ఇన్కమ్ మనకి దీంట్లో కూడా బిఫోర్ డిడ్యూసింగ్ ద పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ అన్ని డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నీ వస్తుంది. బట్ గ్రాస్ మనకి అదర్ పిఎఫ్స్ కూడా మనకి ఇవన్నీ కట్ అయిపోయాక లైక్ బిఫోర్ డిడ్యూసింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ అవ్వదమ్మా. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పర్సనల్ ఇన్కమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో పర్సనల్ ఇన్కమ్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఒకసారి చూడండి. పర్సనల్ ఇన్కమ్ రిప్రజెంట్స్ ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండివిజువల్స్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్ బిఫోర్ డిడక్షన్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఈజ్ కాల్డ్ పర్సనల్ ఇన్కమ్. దీని తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ అసర్షన్ అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చారు. అసర్షన్ అండ్ రీజన్ మోడల్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్రకటన, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు తల్లిదండ్రులచే ఇచ్చిన జేబు డబ్బు చేర్చబడుతుంది. రీజన్, దీనికి కారణం ఏంటి అంటే ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకు చెల్లింపులు మార్పిడి సూచిస్తుంది. సో అసర్షన్ అండ్ రీజన్, while estimating national income, pocket money given by parents is included. Reason is it represents transfer of payments from parents to children. So either right, either wrong. So ఇక్కడ 4 options ఇవ్వడం జరిగింది. A is true, or is false. Both A and R are true, but R is not the correct explanation. A is false and R is true. Both A and R are true, but R is the correct explanation of A. Okay? So దీన్ని బట్టి what is your answer? Comment section లో comment చేయాలి fast గా. Yes, very good. Answer is A is false and R is true. Answer ఏంటమ్మా? A is false and R is true. Option C is the right answer. See, ఇక్కడ ఏమంటున్నారు, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నేషనల్ ఇన్కమ్, ఓకే, నేషనల్ ఇన్కమ్ కౌంట్ చేసేటప్పుడు పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ మనం కౌంట్ చేస్తామంటే ఎలా కౌంట్ చేస్తాం? సి పేరెంట్ నార్మల్గా మనీ ఎర్న్ చేస్తారు, అవునా? ఎర్న్ చేసేది మీకు పాకెట్ మనీ వస్తే అక్కడ కొత్త గూడ్ లేదా కొత్త సర్వీస్ క్రియేట్ అవ్వట్లేదు. నేషనల్ ఇన్కమ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ అవ్వాలి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం బేసిక్గా కౌంట్ చేస్తాం. సో ఇప్పుడు పాకెట్ మనీ అఫ్కోర్స్ అది మీ సంపాదనలా కనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ యువర్ రియల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, అది జస్ట్ మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అంతే. సో ఇప్పుడు అవి మీరు ఖర్చు పెడతారు, మీ పేరెంట్స్ బదులు ఇప్పుడు మీరు ఖర్చు పెడతారు ఆ డబ్బులు 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్. ఇప్పుడు ఏమవుతుంది, అది కూడా మనం పాకెట్ మనీ కూడా కౌంట్ చేసామనుకోండి, డబల్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది, అంతే కదా. ఓకే, సో ఖచ్చితంగా ఏ అనేది ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్. సో అదే ఇచ్చాం, ఏ ఈజ్ ఫాల్స్. ఆర్ స్టేట్మెంట్ కరెక్టో కాదో చూద్దాం. ఇట్ రిప్రజెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్. జస్ట్ పేమెంట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అంతేకాని అక్కడ గూడ్ ఆర్ సర్వీస్ ఆర్ అది మీ రియల్ ఇన్కమ్ కాదు. అర్థమవుతుందా? సో ఎస్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఉంది. నేషనల్ ఇన్కమ్ ఏంటి? ఇట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో వస్తు సేవల్ని మనం క్రియేట్ చేశాక దాని నుంచి వచ్చే ఫైనల్ వాల్యూనే మనం నేషనల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లెక్క పెడతాం. ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్, firms and also industries. National income does not include
పాకెట్ మనీ గుర్తుపెట్టుకోండి. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ పాకెట్ మనీ గివెన్ బై ద పేరెంట్స్. నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ వేజెస్, ఇంట్రెస్ట్, రెంట్, profits received from various factors of production and the net income received from abroad. Clear everyone? Okay. So answer ఏంటమ్మా? Option C is the right answer. Next, third question చూడండి. See the question number 3. జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? మళ్ళీ నేషనల్ ఇన్కమ్ గురించి అడుగుతున్నారు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు క్రింద ఇచ్చిన వాటిలో ఏది మార్కెట్ ధరలో ఎన్ఎన్పి నుండి తీసివేయబడుతుంది? మంచి క్వశ్చన్ అమ్మ. ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విల్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్? సి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? రీటైల్ ప్రైస్, అంతే కదా. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ప్రైస్ ఒకటి ఉంటుంది. ప్రొడక్షన్ ప్రైస్ అంటే ఆ వస్తు సేవ ప్రొడక్షన్ సైట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర అది ఎంత కాస్ట్కి తయారైంది, అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? హోల్సేలర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ హోల్సేలర్ ప్రైస్ వస్తుంది, అక్కడి నుంచి రీటైలర్ దగ్గరికి వెళ్తుంది. సో రీటైలర్ దగ్గరికి వచ్చేసరికి మార్కెట్కి వచ్చేసరికి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ రీటైల్ ప్రైస్ అమ్మ. సరే, ఈ క్వశ్చన్ ఫస్ట్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఏం తెలియాలి? వాట్ ఈజ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ తెలియాలి. ఏంటి? వాట్ ఈజ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్? సో మనం ఈ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేద్దామంటే, సి నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి మనం కొన్ని మెథడ్స్ వాడదాం అన్నమాట. ఏంటవి అంటే, ఒకటి జీడిపి, ఇంకొకటి ఏంటమ్మా ఎన్డిపి, నెక్స్ట్ ఈజ్ జిఎన్పి, తర్వాత ఎన్ఎన్పి. ఈ టూల్స్ని మనం వాడతాం. ఎస్ ఆర్ నో? These are the tools exclusively used in the estimation of national income. అవునా కాదా? ఇప్పుడు నేను ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇది మన టాపిక్ కాదు. ఈ క్వశ్చన్లో ఇప్పుడు నేను దేని గురించి చెప్పబోతున్నానంటే, వాట్ ఈస్ జిఎన్పి? వెయిట్ ఎ సెకండ్, క్వశ్చన్ మారింది. వాట్ ఈస్ జిఎన్పి అండ్ వాట్ ఈస్ ఎన్ఎన్పి? అవునా? సో జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే సార్, ఒకసారి చూడండి. ఇప్పుడు జిఎన్పి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఏంటి జిఎన్పి ఫుల్ ఫామ్? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో జిఎన్పి బేసిక్గా ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏంటమ్మా అది? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎవరు ప్రొడ్యూస్ చేసి ఉండాలంట? ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్. ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. సో వాట్ ఈస్ సేయింగ్? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే, భారతీయులు, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది టెంపరీగా ఒక ప్రాజెక్ట్ పని మీద స్టేట్స్కి వెళ్ళొచ్చు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. ఎక్కువగా ఈ ట్రెండ్ మనం ఐటీ ఎంప్లాయీస్ మీద చూస్తాం. ఐటీ ఎంప్లాయీస్లో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, టెంపరీగా ఒక ప్రాజెక్ట్ పర్పస్ మీద వెళ్తారు. వాళ్ళకి అప్పుడు శాలరీ ఎలా క్రెడిట్ అవుతుంది? డాలర్స్ రూపంలో క్రెడిట్ అవుతుంది. లేదా వాడు ఇండియనే, హీ హ్యాస్ సమ్ హీస్ ఎ క్యాపిటలిస్ట్ బిజినెస్ మ్యాన్, he belongs to India, he has Indian citizenship, he has so many business activities in India, but వాళ్ళ యొక్క బిజినెస్ని వ్యాప్తి చేయడానికి ఫారిన్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ని పెట్టారు. ఆ ఆదాయం ఫైనల్గా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఆయన పేరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక భారతీయుడు సంపాదించిన ఆదాయం అంటే వాడు ఆ సంపాదన భారతదేశంలో చేయొచ్చు, అమెరికాలో చేయొచ్చు, ఆఫ్రికాలో చేయొచ్చు, కెనడాలో చేయొచ్చు. The total value of goods and services produced by nationals in a specific period of time. ఇక్కడ కండిషన్ ఏంటి? he should be the national of India, he should belong here, the profit should be reflected in his name. అర్థమైందా? ఆ వస్తు సేవలకు సంబంధించిన ప్రొడక్షన్ ఎక్కడైనా జరగచ్చు, అమెరికాలో జరగచ్చు, ఆఫ్రికాలో జరగచ్చు, యూరోప్లో జరగచ్చు, ఆస్ట్రేలియాలో జరగచ్చు. బట్ ద ప్రాఫిట్, ద టోటల్ వాల్యూ ఎవరి పేరు మీద క్రెడిట్ అవుతుంది?
ఆన్ ద నేషనల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ది మొత్తం వాల్యూని ఏమంటారంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు. ఏమంటారమ్మా? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అయితే ఈ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి ఇంకో వాల్యూని కూడా మనం చేస్తాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి డెప్రిసియేషన్ ని మైనస్ చేయండి. తరుగు ఉంటుంది కదా, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డెప్రిసియేషన్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఏంటమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డెప్రిసియేషన్ ఏమంటారు? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇప్పుడు మనకి దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విల్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్? బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని అమెరికాలో తయారు చేసి అక్కడే అమ్మాను, కొన్ని పెన్నులు ఇక్కడ కూడా తయారు చేసి అమ్మాను. ఇప్పుడు ఈ పెన్ నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఒకటి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నాకు తయారు చేయడానికి 5 రూపీస్ అయింది అనుకోండి. ఓకే, దీన్ని నేను మార్కెట్ ప్రైస్లో 10 రూపాయలకి అమ్ముతాను. దట్ ఈస్ మార్కెట్ ప్రైస్. 5 రూపీస్ ఇస్ అ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్లో దేన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము టు నో ద రియల్ నేషనల్ ఇన్కమ్ అని అంటున్నారు. వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? వెరీ గుడ్, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మనకి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటమ్మా? ప్రొడక్షన్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విపరీతంగా పడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో వీటిని మైనస్ చేస్తే మనకి రియల్ ప్రైస్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ నుంచి ఏం తీయాలి? డెప్రిసియేషన్ తీయం. బికాజ్ ఎన్ఎన్పి అంటేనే డెప్రిసియేషన్ తీసేస్తాం. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏంటమ్మా? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సబ్సిడీస్ కూడా యాడ్ చేయాలి దీంట్లో మనం. అర్థమైందా? సో ఎన్ఎన్పి ఇస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఫర్ డెప్రిసియేషన్. ఆల్రెడీ మనం చూసాం. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ or national income is a sum of wages, rent, interest and profits paid to the factors for their contribution to the production of goods and services in a specific period of year. And national income ni manam NNP point of view ela define chestamante NNP at market price minus indirect taxes, and we also add subsidies. Clear? Yes. Next, fourth question. నాలుగో ప్రశ్న. ఇది స్టాక్ క్వశ్చన్ అమ్మా, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కాదు. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఇది 1950 నుంచి 51లో జాతీయ ఉత్పత్తిలో పరిశ్రమ రంగం యొక్క వాటా సుమారు ఎంత శాతం ఉన్నది? 1950 to 1951. ఓకే, సో 1950 నుంచి 1951లో అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ వాస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ జీడిపి. వెయిట్ ఏ సెకండ్, నెక్స్ట్ క్వశ్చన్స్లో మనం అది వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్కి సంబంధించిన క్వశ్చన్. 1950 to 1951 అంటే స్వాతంత్రం వచ్చాక. గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం వచ్చాక మనకి మేజర్గా జీడిపి ఓకే ఏ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అయిందంటే ఎక్కువగా ఆల్మోస్ట్ 52% ప్రైమరీ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అయిందమ్మా. ఏ సెక్టర్? ప్రైమరీ సెక్టర్. సరే, అసలు మీకు తెలుసా ఎకానమీలో 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉంటాయి. యు నో ఆర్ నాట్? సి 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. 3 ఇంపార్టెంట్ సెక్టర్స్. సో ఈ సెక్టర్స్ ఎందుకంటే మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో ఏ సెక్టర్ నుంచి ఎంత కాంట్రిబ్యూట్ అయిందో ఇది మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ సెక్టర్. ఫస్ట్ ఏంటి? ప్రైమరీ సెక్టర్. సెకండ్ వన్ ఏంటమ్మా? సెకండరీ సెక్టర్. సెకండ్ వన్ ఈజ్ సెకండరీ సెక్టర్. థర్డ్ వన్ ఏంటమ్మా? టర్షరీ సెక్టర్.
థర్డ్ వన్ ఏంటి, టెర్షరీ సెక్టర్. సో ప్రైమరీ సెక్టర్లో మనకి ఎలాంటి యాక్టివిటీస్ వస్తాయంటే అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయానికి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని దేంట్లోకి వస్తాయంటే ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. అందుకే మనం దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్. దీన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్. నెక్స్ట్ సెకండరీ సెక్టర్, దీన్నే మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం. ఏమంటాం మనం, ఇండస్ట్రియల్ సెక్టర్. ఏంటి ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, దీన్నే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఇండస్ట్రీస్, ఓకే, మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్, క్యాపిటలిజంకి సంబంధించి ఎవ్రీ యాక్టివిటీ మనకు దేంట్లోకి వస్తుందంటే సెకండరీ సెక్టర్లోకి వస్తుంది. అండ్ టెర్షరీ సెక్టర్లో మనకి ఎక్స్క్లూజివ్గా సెకండరీ సెక్టర్లో గూడ్స్ ప్రొడక్షన్ మనకి మేజర్గా కనిపిస్తుంది. టెర్షరీ సెక్టర్లో సర్వీసెస్ గురించి అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లాజిస్టిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఓకే, ఆ సర్వీస్ అన్ని మన దేంట్లోకి వస్తాయంటే టెర్షరీ సెక్టర్లోకి వస్తాయి. దీన్ని మనం సర్వీస్ సెక్టర్ అని కూడా అంటాం. ఏమంటామమ్మా, సర్వీస్ సెక్టర్. క్లియర్ ఎవ్రీవన్? అయితే 1950 నుంచి 51 మధ్యలో ఆల్మోస్ట్ ప్రైమరీ సెక్టర్ నుంచి జీడిపి ఎంత కాంట్రిబ్యూట్ అయిందంటే 52% కాంట్రిబ్యూట్ అయిందమ్మా. ఎంత కాంట్రిబ్యూట్ అయింది? వెరీ గుడ్, 52% వరకు కాంట్రిబ్యూట్ అయింది. దెన్ వాట్ అబౌట్ సెకండరీ సెక్టర్? సెకండరీ సెక్టర్ మనకి 12 to 13% వరకు కాంట్రిబ్యూట్ అయిందమ్మా. ఎంత? 12 to 13%. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి దగ్గరలో 11.8 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? అండ్ వాట్ అబౌట్ టెర్షరీ సెక్టర్? టెర్షరీ సెక్టర్ మనకి దగ్గరగా 34% మనకి 1950 to 1951 మధ్యన 34% అయితే మనకి కాంట్రిబ్యూట్ అయింది. ఓకే, ఎస్, వెరీ గుడ్. అదే ఇప్పుడు సంగతి ఏంటి? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టుడేస్? ఈ రోజు కాంట్రిబ్యూషన్ చెప్పండి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఈ రోజుకి అంటే 2025కి అప్రాక్సిమేట్గా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ ఎలా ఉందమ్మా? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి ఇన్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్? ప్రైమరీ సెక్టర్ నుంచి అయితే మనకి అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి అప్రాక్సిమేట్గా 17.7% ఉందమ్మా, అప్రాక్సిమేట్ వాల్యూ. సెకండరీ సెక్టర్ నుంచి అయితే దగ్గర 27.6% ఉంది. టెర్షరీ సెక్టర్ నుంచి అయితే 54.7%. ఇక్కడ మీరు చూసారా, చాలా పెద్ద ఎత్తున షిఫ్ట్ జరిగింది. ఒకప్పుడు ప్రైమరీ సెక్టర్ నుంచి 52% జీడిపి కాంట్రిబ్యూషన్ వస్తే టెర్షరీ సెక్టర్ నుంచి ఇప్పుడు ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది? 54.7%. అంటే వాస్ట్ షిఫ్ట్ జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టర్ చూడండి, ఇక్కడ 12 to 13% అంటే 27%, ఆల్మోస్ట్ డబుల్ అయిందన్నమాట, ఇంకా డబుల్ కన్నా ఎక్కువ. అవునా? టెర్షరీ సెక్టర్ ఓకే 34, ఇక్కడ 54. ప్రైమరీ సెక్టర్ బాగా తగ్గింది, 52% నుంచి 17.7%. అంటే మనం ఏంటి, ల్యాండ్ అంతా మనం కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం కదా, ఇల్లు కట్టుకోవడానికే సరిపోవట్లేదు, వ్యవసాయం చేయడానికి ఎక్కడ, అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ కూడా కొంచెం తగ్గింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ ఏ 11.8% ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఎస్, ఇది ప్రెసెంట్ డే కాంట్రిబ్యూషన్ అమ్మ. ఓకే, ఎస్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 1950-51 అప్రాక్సిమేట్గా 12 to 13% అని చెప్పుకున్నాం కదా. 11.8% వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ద జీడిపి. అయితే 1990 షిఫ్ట్ చెప్తున్నారు. 1950 నుంచి 1990 మధ్యలో 11.8% నుంచి 24.6% షిఫ్ట్ పెరిగిందంట. క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. See the next question. ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్గా కమెంట్ చేయాలమ్మా. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎస్, కింది పద్ధతుల్లో ఏది ఒక ఆర్థిక వ్యవస్థలో తుది సరుకులు మరియు సేవలపై మొత్తం ఖర్చును కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించబడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్
national income by summing total expenditure on final goods and services in an economy. Expenditure method, output or product method, value added method, what? Income method. Answer cheppali. సింపుల్. సి చెప్పాను ఆల్రెడీ నేను మీకు, నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్లోని చాలా మెథడ్స్ ఉంటాయి, మెనీ మెథడ్స్ ఆర్ దేర్. అయితే ఎక్కువగా మనం వాడే మెథడ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్ వాడతాం, ఎందుకంటే అక్కడే మన రియల్ ఇన్కమ్ తెలుస్తుంది. అఫ్ కోర్స్ సేవింగ్స్ కూడా పక్కన పెడతాం, అంటే సేవింగ్స్ కూడా యాడ్ చేస్తాం అనుకోండి. బట్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక పర్ హెడ్, ఓకే, తలసరిగా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల మీద పెట్టిన టోటల్ ఖర్చుని మీరు లెక్క పెట్టి నేషనల్ ఇన్కమ్ని కౌంట్ చేస్తే దాన్ని ఏమంటారు అని అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేస్తాం, ఆఫ్టర్ గెట్టింగ్ యువర్ ఇన్కమ్ మీరు ఖర్చు పెడతారు కదా, ఓకే, ఆ ఖర్చుని లెక్క పెట్టి ఇది ఆదాయం అని చెప్పి అప్రాక్సిమేట్గా ఒక లెక్కిస్తామమ్మ. అలా లెక్క పెడితే ఆ మెథడ్ని మనం ఏమంటామంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఏమంటాం? ఎక్స్పెండిచర్ మెథడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ ఇన్కమ్ మెథడ్లో పర్సనల్ ఇన్కమ్ మనం ఎక్స్క్లూజివ్గా కౌంట్ చేస్తాం. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. 3 different ways to measure నేషనల్ ఇన్కమ్. ఒకటి ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్. మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా? 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ ఇవే: ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్. క్లియర్? ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం ఏం చేస్తాం, వి క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై సమ్మింగ్, యాడింగ్ total expenditure on final goods and services in an economy. This approach focuses on products and services generated during 1 year within the region. అర్థమైందా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. జాతీయ ఆదాయ గణనలో తుది మరియు మధ్యంతర సరుకులు లేదా సేవల మధ్య వేరుపరచడం ఎందుకు ముఖ్యమైంది? Why it is important to distinguish between final and intermediate goods or services in national income accounting? Provides insight into the distribution of income among different sectors. Option B, it helps track changes in the consumer preferences and market demand. Option C, it helps in more accurate measurement of economic growth and productivity. Option D, it helps in determining the overall quality of goods and services produced. What is the answer? ఎస్, ఫాస్ట్గా చెప్పాలి. వెరీ గుడ్. ఎస్, ఎస్, ఓకేనమ్మా. సో ఇదేంటి అంటే బేసిక్గా ఒకసారి చూడండి, ఇక్కడ మీకు తెలియాలంటే ఇక్కడ 2 words గురించి తెలియాలి. ఒకటి వాట్ ఈస్ ఫైనల్ గుడ్, వాట్ ఈస్ ఇంటర్మీడియట్ గుడ్. అవునా? 2 పదాల గురించి తెలియాలి. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి. ఫైనల్ వర్సెస్ ఇంటర్మీడియట్ గూడ్స్. నేను ఇక్కడ ఇంకో పదం కూడా చెప్తాను. దెన్ వాట్ ఆర్ రా గూడ్స్ ఆర్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ రా మెటీరియల్స్ అమ్మ. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టెక్స్టైల్ తయారు చేయాలి, ఒక కుర్తా లేదా ఒక ప్యాంట్, ఒక షర్ట్ తయారు చేయాలి. అస్యూమ్ ఇట్ ఈస్ ఏ కాటన్ టెక్స్టైల్. సో ఇక్కడ మీకు రా మెటీరియల్ ఏంటమ్మా? రా మెటీరియల్ ఈజ్ యువర్ కాటన్. అవునా? పత్తి ఈజ్ యువర్ ప్రైమరీ గుడ్, ఈజ్ రా మెటీరియల్. దీన్ని మీరు ఏం చేస్తారు, ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు, దీన్ని థ్రెడ్స్ కింద వాడతారు. థ్రెడ్స్, ఓకే, థ్రెడ్స్ కింద ఫస్ట్ కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ రా మెటీరియల్ ఈజ్ కాటన్. ఈ రా మెటీరియల్ కాటన్ని మీరు ఈ దూదిని ఫైన్ థ్రెడ్స్ కింద తయారు చేస్తారు. అంటే ఇది ఒకసారి ప్రాసెస్ అవుతుందా? థ్రెడ్స్ అవ్వచ్చు,
దీన్ని ఒక బట్టగా తయారు చేస్తారు. ఇనీషియల్గా ఒక క్లాత్, వైట్ కలర్ క్లాత్ వస్తుంది. ఇది ఒకసారి ప్రాసెస్ అయిపోయింది, ఇది రా మెటీరియల్ అవ్వదు. మీరు కాటన్ ఒకసారి ప్రాసెస్ చేశారు, దెన్ నౌ ఇట్ విల్ బికమ్ ఇంటర్మీడియట్ గుడ్. దీనికి ఇప్పుడు మీరు డై యాడ్ చేస్తున్నారు. ఓకే, అగైన్ ఈ డై మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఇండిగో కూడా రా మెటీరియల్. ఇండిగో అనేది ఒక మొక్క, దాని నుంచి మీరు ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు? డై. అగైన్ డై హియర్ బికమ్స్ ఇంటర్మీడియట్ గుడ్, ఎందుకంటే ఈ డై కూడా ఒకసారి ప్రాసెస్ అయిపోయి వచ్చింది. రా మెటీరియల్స్ ఇక్కడ మొక్కలు, అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఫస్ట్ టైం హార్వెస్ట్ వస్తుంది కదా, ఫస్ట్ టైం ఒక గూడ్ని ప్రొక్యూర్ చేసేటప్పుడు దాన్ని రా మెటీరియల్ అంటారు. ఒక ప్రాసెసింగ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంటర్మీడియట్ గూడ్ అంటారు. దీంట్లో చాలా స్టేజ్ ఉంటాయి. సో ఫైనల్గా దీని నుంచి మనం ఒక డ్రెస్ స్టిచ్ చేసాం. దట్ డ్రెస్ విల్ బికమ్ నౌ ఫైనల్ గుడ్. ఏమవుతుంది ఇప్పుడు ఆ డ్రెస్? ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ బికమ్ ద ఫైనల్ గుడ్. అర్థమైంది ఈ కాన్సెప్ట్ అందరికీ? సరే, ఇప్పుడు ఏమంటున్నారు? వాట్ ఈస్ ఇన్కమ్? ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక డ్రెస్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది, ఆ డ్రెస్ యొక్క విలువను లెక్క పెడతాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేషనల్ ఇన్కమ్ కౌంటింగ్లో ఈ డ్రెస్ యొక్క విలువతో పాటు రైతు ఎంత రేటుకి అయితే కాటన్ అమ్ముతాడో ఆ ప్రైస్ని లెక్క పెట్టేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ థ్రెడ్స్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, వాడు డ్రెస్ మ్యానుఫ్యాక్చర్కి థ్రెడ్ అమ్ముతాడు, అయితే రా టెక్స్టైల్ అమ్ముతాడు, అది కూడా మనం కౌంట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ కాంట్రిబ్యూట్ అయ్యి ఫైనల్ గూడ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఒక్కొక్కసారి కౌంటింగ్ మెథడ్స్లో ఇది కలిపి కౌంట్ చేసేస్తాం. కౌంట్ చేయడం వల్ల ఏమవుతుంది? అగైన్ నేషనల్ ఇన్కమ్ డబుల్ అయిపోతుంది. ఏమవుతుందమ్మా? డబుల్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాటన్కి వాల్యూ ఎడిషన్ జరిగి థ్రెడ్ వచ్చింది, దీనికి వాల్యూ ఎడిషన్ జరిగి ఒక డ్రెస్ అయ్యింది. వాల్యూ యాడ్ అయింది కానీ కొత్త వస్తువు అక్కడ తయారవ్వలేదు. సో డబుల్ కౌంటింగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఫైనల్ గూడ్, ఇంటర్మీడియట్ గూడ్ని సపరేట్ చేయడం మనం స్టార్ట్ చేసాం. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ హెల్ప్స్ ఇన్ మోర్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ. సో కౌంటింగ్ డబ్లింగ్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో డిటర్మైనింగ్ ద ఓవరాల్ క్వాలిటీ గురించి ఇది చెప్పట్లేదు, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడట్లేదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడట్లేదు. ఏమవుతుందమ్మా? మోర్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీని ఇది సూచిస్తుంది. సో డబ్లింగ్ అవ్వకుండా సింగిల్ మెజర్మెంట్కి ఇది దారితీస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ ఎవరీవన్? ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. ఎస్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ final goods and intermediate goods in a national income accounting, because ఎందుకు? it helps in more accurate measurement of economic growth and productivity. economic growth and productivity ని మెజర్ చేయడానికి ఇది ఇంకా మనకి బెటర్ యాక్యురేట్ మెథడ్ ని ఇస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. 7th క్వశ్చన్, 7వ ప్రశ్న చూడండి. ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్లో డి అక్షరం దేన్ని సూచిస్తుంది? ఓకే, ఆర్థిక శాస్త్రంలో జీడిపిలో డి అక్షరం దేన్ని సూచిస్తుంది? జీడిపి ఇన్ ఎకనామిక్స్ ద లెటర్ డి రిప్రజెంట్స్. ఆన్సర్ ప్లీజ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని నా ఫీలింగ్. ఆన్సర్ పెట్టాలి ఫాస్ట్గా. వెరీ గుడ్. ఎస్, సరే. ఈ క్వశ్చన్ తెలియాలంటే మళ్ళీ మనకి ఏం తెలియాలమ్మా? అగైన్ నేను ఇందాక ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక క్వశ్చన్ వస్తుంది, చేస్తానని చెప్పాను. వాట్ ఈజ్ జీడిపి? జీడిపి అంటే ఏంటో తెలియాలి. సి, జీడిపి ఫుల్ ఫామ్ ఫస్ట్ రాసుకోండి. ఇట్ రిఫర్స్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే ఏంటమ్మా? ఇట్ రిఫర్స్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఏంటి అంటే, సి,
జీడిపి డెఫినేషన్ కూడా రాయండి. ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ goods and services, of all final goods and services produced observe చేయండి ఇక్కడ ప్రతి వర్డ్ produced in a country within a specific period of time, within specific period of time is called as GDP. Within a specific period of time is called as GDP. Simple. Gross domestic అంటే భారత భూభాగం మీదే ప్రొడ్యూస్ అవ్వాలమ్మా. ఆ వస్తు సేవ ఎక్కడ తయారవ్వాలి? కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటే కండిషన్ నెంబర్ 1 భూభాగం ఆన్ అవర్ ల్యాండ్ ఓన్లీ, మన భూమి మీదే తయారవ్వాలి, విత్ ఇన్ అవర్ బౌండరీస్ మాత్రమే తయారవ్వాలి. దట్ ఈస్ అ కండిషన్. అంటే తయారు చేసేవాడు ఇండియన్ అవ్వచ్చు, అమెరికన్ అవ్వచ్చు, యూరోపియన్ అవ్వచ్చు, ఆఫ్రికన్ అవ్వచ్చు, ఓకే, ఆస్ట్రేలియన్ అవ్వచ్చు, ఎవరైనా పర్వాలేదు. యాపిల్ కంపెనీ భారతదేశంలో న్యూ ఫర్మ్స్ని ఓపెన్ చేసింది. ఇక్కడ యాపిల్ కంపెనీకి సంబంధించి మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి. యాపిల్ మన దేశం కంపెనీ కాదు. ఆ ఫోన్లు తయారు చేసే విలువని ఇక్కడ మన జీడిపి లెక్కించకూడదని రూల్ ఏం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఫోన్స్ మన భారత భూభాగం మీద ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క ఫైనల్ వాల్యూ మనం జీడిపిలో లెక్క పెడతాం. లాజిక్ ఇక్కడ ఏంటి అంటే, కాన్సెప్ట్ ఏంటంటే అమెరికన్ ఐటీ కంపెనీ అవ్వచ్చు, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు, ఎనీ అదర్ ఫారెన్ ఎంటిటీ అవ్వచ్చు. కండిషన్ ఈస్ the good, that service, that specific good or service should be manufactured, should be produced on our land. మన భారత భూభాగం మీద తయారవ్వాలి. అది కండిషన్ అమ్మ. అర్థమైందా? అలా తయారైన ప్రతి వస్తు సేవ యొక్క ధరని, వాల్యూని మనం జీడిపిలో లెక్కిస్తాం. సో అందుకే ఏమన్నాం, టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ. ఇందాక జిఎన్పి దగ్గర ఏం చెప్పాం? ప్రొడ్యూస్డ్ బై ఎ నేషనల్ అన్నాం. ఏమన్నాం? ప్రొడ్యూస్డ్ బై ఎ నేషనల్ విత్ ఇన్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. జనరల్గా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ ఏం చేస్తాం? 1 year. 1 yearకి లెక్కిస్తాం. సో దాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జీడిపి. అయితే ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని రోజులు అమెరికాకి వెళ్ళి పనిచేశారు. మీకు అమెరికన్ ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, యూ వెంట్ దేర్, యూఆర్ వర్కింగ్ దేర్ అండ్ మీకు శాలరీ ఇస్తున్నారు. ఎక్కడ పనిచేసినందుకు శాలరీ ఇస్తున్నారు? అమెరికా. సో మీ శాలరీ ఇక్కడ జీడిపిలో ఇన్కల్కేట్ చేస్తామా? నో. ఓకే, అదే ఒక ఆఫ్రికన్ వచ్చి కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాడు, ఒక ఆఫ్రికన్ వచ్చి ఇక్కడ ఉద్యోగం చేశాడు, ఇక్కడ హీఈస్ ఎర్నింగ్ ద మనీ, హీఈస్ గెటింగ్ ద ప్రాఫిట్స్. సో హీస్ ప్రాఫిట్ ఆర్ హీఈస్ ఎర్నింగ్ ఆర్ వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ గుడ్ అండ్ సర్వీసెస్ హీఈస్ ప్రొడ్యూసింగ్. ఓకే, అది మనం కౌంట్ చేస్తామా? ఖచ్చితంగా కౌంట్ చేస్తాం. ఎందుకంటే దట్ గుడ్ ఆర్ సర్వీస్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఆన్ అవర్ ల్యాండ్. సో దాన్ని మనం ఏమంటాం? జీడిపి. అయితే ఈ జీడిపిలోంచి డెప్రీసియేషన్ని మైనస్ చేసామనుకోండి, జీడిపిలోంచి డెప్రీసియేషన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుందమ్మా. ఎప్పుడు గ్రాస్ నుంచి డెప్రీసియేషన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? నెట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, గ్రాస్ మైనస్ డెప్రీసియేషన్ ఇస్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్, డెవలప్మెంట్ కాదు, డెప్రిసియేషన్ కాదు. ఆన్సర్ ఇస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఎస్. So GDP in economics, the letter D represents domestic. Gross domestic product is the monetary value of all final goods and services produced within a country borders in a specific time period, generally 1 year. Same in the ఇచ్చిన డెఫినేషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8వ ప్రశ్న ఏమంటున్నారు? డాష్ రంగంలో పాల్గొన్న వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను ప్రాసెస్ చేసి వాటిని పూర్తయిన వస్తువులుగా మారుస్తారు.
people involved in the dash sector process the primary materials and convert them into finished goods. Actually నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ స్పెసిఫిక్గా ఇది మీకు చెప్పలేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ యాజ్ వెల్ as సెకండరీ. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు, రైతు పంట పండించాడు. ఎగ్జాంపుల్ గోధుమల్ని పండించాడు అనుకోండి. ఏం పండించాడమో గోధుమలు. సో ఈ గోధుమలు దేంట్లోకి వస్తాయి? ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి. దిస్ యాక్టివిటీ ఏదైతే తను వ్యవసాయం చేసి ఆ ప్రాసెస్ అంతా మనకి ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. ఈ గోధుమల నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లైక్ గోధుమ నూక తయారు చేశాడు. ఓకే, దాంతోపాటు గోధుమ పిండి తయారు చేశాడు, ఫ్లోర్, మైదా పిండి తయారు చేశాడు. ఓకే, దాంతోపాటు ఫ్లోర్తో పాటు ఈ గోధుమల నుంచే బిస్కెట్స్ కూడా తయారు చేశాడు. ఏం చేశాడమ్మా? బిస్కెట్స్ కూడా తయారు చేశాడు. అండ్ ఆల్సో he also made bread, he also made cake. ఒక మీరు ప్రైమరీ ప్రొడక్ట్ని ప్రాసెస్ చేస్తున్నారు. చేయాలంటే ఏం చేయాలి? ఫ్లోర్ పిండి చేయాలంటే ఒక మెషిన్ ఉండాలి, బిస్కెట్లు చేయాలంటే ఓవెన్ ఉండాలి, ఓటీజీ ఉండాలి, కేక్ ఆర్ బ్రెడ్ యూ నీడ్ సమ్ మెషినరీ. సో ఈ యాక్టివిటీస్ అన్నీ, ఈ చేసిన యాక్టివిటీస్ అన్నీ మనకి దేంట్లో వస్తాయి? సెకండరీ సెక్టర్లోకి వస్తాయి, ఇండస్ట్రియల్ సెక్టర్. అదే ఇది మనకి ఏ సెక్టర్లోకి వస్తుందమ్మా? ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆల్ రైట్, నెక్స్ట్. సో పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెకండరీ సెక్టర్ ప్రాసెస్ the primary materials and convert them into finished goods. అదే కదా చెప్పాను. The secondary sector includes industries where finished goods products are made from natural materials produced in the primary sector. ఇందాక ముందు క్వశ్చన్లో కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. పత్తి, కాటన్, దాని నుంచి మనం టెక్స్టైల్ తయారు చేస్తున్నాం. ఇట్ నీడ్స్ సమ్ మిషన్స్, ఇట్ నీడ్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఈ యాక్టివిటీస్ అనేది దేంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి? ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆల్సో కాల్డ్ as secondary sector. Ninth question. Which of the following is correct regarding the national income? National income ki sambandhinchi statements adigaram. So intermediate goods are not included in the calculation of national income. Final goods are included in the calculation of national income. Edantaru. ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఇది ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు. సో cotton, raw cotton to threads, threads to raw text, raw cotton material, a cotton material nunchi manam dresses, okay, whatever the attire we are wearing. So final goods akkada entama dress, avuna. So but daniki mundu manaki oka raw cotton material vastundi, dan mundu threads, dan mundu the primary product is raw cotton. Okay, so మనం ఏమని చెప్పుకున్నాం? ఫైనల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంక్లూడ్ చేస్తే డబుల్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఫైనల్ గూడ్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఎగ్జాక్ట్లీ. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ డి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో రిగార్డింగ్ ద నేషనల్ ఇన్కమ్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఈస్ కరెక్ట్. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. Final goods are included in the calculation of national income. The total value of goods and services produced by a country in a financial year is known as national income of the country. Next 10th question చూడండి. 10వ ప్రశ్న. 10th question. 2020-21 సంవత్సరానికి వార్షిక జీడిపి ప్రస్తుత ధరలలో వస్తువుల ఎగుమతులలో అత్యధిక శాతం వాటా కలిగిన రంగం ఏదని అడుగుతున్నారు. డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సి యాన్యువల్ జీడిపిలో కరెంట్ ప్రైజెస్లో 2021ని బేస్ ఇయర్గా తీసుకున్నాం మనం. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఆనాటికి హైయెస్ట్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ మనకి భారతదేశం నుంచి ఏమున్నాయి అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడైతే మారింది కొంచెం, డ్రగ్స్ వైపు కూడా పర్సంటేజ్ పెరిగింది. బట్ 2020 to 2021 అన్నారు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇంజనీరింగ్ గూడ్స్ అమ్మ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? ఇంజనీరింగ్ గూడ్స్, ఆప్షన్ బి.
ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉందో చూడండి. సో 2020 to 2021 మధ్యలో the largest share of exports in GDP was engineering goods, while the second was petroleum and third was gems and jewelry. Second ఏంటమ్మా petroleum and products and third one is gem and jewelry. Clear everyone? Okay. సో ఈరోజు సెషన్లో మనం కంప్లీట్గా నేషనల్ ఇన్కమ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే పూర్తి చేసాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం, దాంతోపాటు ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈరోజు మన సెషన్లో మేజర్గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, సమ్ మెథడ్స్ ఆఫ్ కౌంటింగ్ ద నేషనల్ ఇన్కమ్, అండ్ వాట్ ఈస్ జీడిపి, what is the difference between GDP and NDP, what is GNP, difference between GNP and NNP, what is the difference between raw materials, intermediate good, final goods, ఇలాంటి మన కొన్ని ఎకానమీ బేసిక్ కాన్సెప్ట్స్ మనం చూసాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అండ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. So if you like this session, please like, share, comment and subscribe to Sridhar CC official YouTube channel, and also please join in our Telegram channel. Okay, so all the best, take care, bye bye.